ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం 54వ డివిజన్లో కొనసాగుతుందని, ఇందులో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్ పిలుపునిచ్చారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా ప్రారంభమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ 3-4 భాగాలుగా విభజించి క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభం ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఘనంగా జరిగిందన్నారు. నమస్కారం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టినటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గౌరవ మేయర్, గౌరవ టీడీపీ అధికార ప్రతినిధి గిరిధరెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, వాకర్స్ అసోసియేషన్స్, అదేవిధంగా స్టూడెంట్స్, యూత్ అందరి యొక్క సమక్షంలో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటిది నెల్లూరు నగర కార్పొరేషన్ 54 డివిజన్స్లో ఈ రోజు నుంచి మొదలై జూన్ 20వ తారీఖు వరకు దాదాపు 4 వారాల పాటు కొనసాగుతుంది. ఈ 4 వారాల్లో మొదటి వారం మనం రోడ్ స్వీపింగ్, విజిబుల్ క్లీన్లీనెస్, రెడ్ అండ్ ఎల్లో స్పాట్స్ మీద ఫోకస్ పెట్టి వాటిని నిర్మూలించడం, అంటే ఓపెన్ యూరినేషన్ కానివ్వండి, అదేవిధంగా గుట్కా, పాన్ మసాలా నమిలి ఓపెన్ స్పిట్టింగ్ ఎక్కడైతే చేస్తూ ఉంటారో ఆ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం, వాటిని క్లీన్ చేయడం, అదేవిధంగా విజిబుల్ క్లీన్కి సంబంధించి రోడ్స్ అన్ని ఎండ్ టు ఎండ్ రోడ్స్ క్లీన్ ఉండేటట్టు చూడడం, అదేవిధంగా రెండో వారంలో నాలాస్, డ్రైన్స్లో సిల్ట్ రిమూవల్ చేయడం, వాటిని పరిశుభ్రంగా ఉండేందుకు చూడడం, వాటిలో ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉండేటట్టు చూడడం. మూడో వారంలో కమర్షియల్ ఏరియాస్, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ గార్బేజ్ కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్ అనేది సైంటిఫిక్ బేసిస్లో ఉందా లేదా పరిశీలించడం. 4వ వారంలో కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, అదేవిధంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని శాశ్వతంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అన్నింటినీ కూడా గ్రీన్ స్పాట్స్గా మార్చడం. అయితే ఇది ప్రతిరోజు జరిగేటువంటి శానిటేషన్ యాక్టివిటీలో భాగమైనప్పటికీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ 4 రోజుల పాటు దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ లాగా టేకప్ చేసినట్లయితే, ఒక మిషన్ మోడ్లో టేకప్ చేసినట్లయితే, ఒక ప్రజా ఉద్యమంలా చేసినట్లయితే ఇందులో ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేసి అటు స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, స్థానికంగా ఉండేటువంటి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరి యొక్క భాగస్వామ్యంతో ఎక్కువ మొత్తంలో శానిటేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా దీనికి ముందుకు వచ్చి మీ కాలనీల్లో, మీ వార్డుల్లో, మీ సొసైటీ ఏరియాల్లో, మీ రెసిడెన్షియల్ ఏరియాల్లో ఏవైతే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కానివ్వండి, ఓపెన్ యూరినేషన్ పాయింట్స్ కానివ్వండి, ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, దీనికి ప్రజలందరూ కూడా సమాయత్తమై ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ముందుకు రావాలని చెప్పి ప్రజలు ముందుకు వచ్చి ఇటు శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి సహకరించినట్లయితే దీన్ని ఖచ్చితంగా నెల్లూరు నగరాన్ని ఒక పరిశుభ్ర నగరంగా, ఒక క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉందని చెప్పి, కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 4 రోజుల పాటు ముందుకు రావాలని చెప్పి చైతన్యవంతులుగా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.